వచ్చి ఇక్కడ కూర్చోపోతుంది కదా మళ్ళీ అంటే మళ్ళీ అది ఉండాలి. వినిపించట్లేదు, నాకే వినిపించట్లేదు, దేవుడికి వినిపించట్లేదు. చాలా బాగా చేసావు ప్రార్థన. మరి కంటిన్యూషన్ అవుదాం పాఠానికి, కంటిన్యూషన్ అవుదామా? వీళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్నది ఎవరు చెప్పండి? ఎవరు? ఆదాము. ఆదాము. మనం ఎవరి నుంచి వచ్చాము? ఆదాము నుంచి వచ్చాము. ఈ పక్కన ఆదాము పక్కన ఉన్నాయని ఏంటి? తర్వాత తీయండి, మీ బుక్స్ తీయండి, హిందీ బుక్లు, మన తెలుగు బుక్లు, మీ బుక్స్ తీయండి. హిందీ బుక్లు అయితే హిందీలో చెప్పాలి. చూడండి, మీ బుక్స్ లో కూడా ఉంటాయి. ఇక్కడ ఆదాము ఉన్నాడు. ఆదాము చుట్టూ ఏమున్నాయి? ఏం పంపించాడు దేవుడు? పశువులని, చెట్లని, ఆకాశ పక్షుల్ని పంపించాడు ఆదాము కాడికి. అప్పుడు ఆదాము ఏం చెప్తున్నాడు? ఏం పేరు పెట్టాడు దేవుడు? ఆదాము పేరు పెట్టాడు. ఆదాము పేరు పెట్టాడు. ఆదాముకు పేరు పెట్టిన తర్వాత ఆదాము సృష్టించిన జంతువులన్నీ ఆదాము ముందుకు నడిపించినప్పుడు ఆదాము దేవుడు ఏ పేరు పెట్టాడో ఆదాము కూడా అదే పేరు పెట్టాడు. అవునా కదా? ఎలా సృష్టించబడ్డది సృష్టి ఎలా సృష్టించబడ్డదంటే, శూన్యంలో ఉన్న భూమిని వెలుతురులోకి నడిపించి దేవుడు ఆ భూమిని జలరాశులని వేరుపరిచి, మరి ఆరణ్యాల నుంచి ఆకాశాన్ని భూమిని ఏర్పరిచి